హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నైరుతి ఋతుపవనాలపై షాక్ ఇచ్చిన వాతావరణ శాఖ. ఎప్పుడు ఉండేదే, కొత్తగా ఏమి అవ్వలేదు అంటూ నెటిజన్లు అయితే కనుక కామెంట్స్ చేస్తున్నారు. ఇదేమి కొత్తగా ఉండేది కాదు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా చెప్తూ ఉంటారని. అసలు ఏం జరిగింది చూస్తే, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా ఋతుపవనాలు అయితే మే 26 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత మే 30 లేదా జూన్ 1 నాటికైతే గనక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశించేస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఏదైనా తేడా ఎప్పుడో తప్ప జరగదు అని చెప్పేసి వాతావరణ శాఖ గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు వాతావరణ శాఖ ఋతుపవనాలపై షాక్ ఇచ్చింది. అసలే ఈ ఎండలు 2 తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్కొక్క రోజు 40 మంది, 56 మంది ఇలా చనిపోతున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఈ షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. వాతావరణ శాఖ నుంచి నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరో వారం రోజుల పాటు టారెత్తించనున్నాయి. ఏపీలో మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని, శనివారం వరకు ఎండలు ఇలాగే తీవ్రంగా కొనసాగుతాయని అయితే తెలిపారు. మంగళవారం నాడు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. అలాగే విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలో కూడా 42 నుండి 44 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 40 డిగ్రీలు, 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే 26 మండలాల్లో కూడా తీవ్రమైన వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వేస్తాయని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మంగళవారం నాడు పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇది కేవలం ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ కొద్దిగా నిన్నటి రోజున విజయవాడలో కూడా కొద్ది వర్షం పడి అయితే పడింది. ఈ ద్రోణి ప్రభావంతో పడుతోంది. ఈ ద్రోణి ప్రభావం పూర్తయినట్టయితే మళ్ళీ ఎండలు టారెత్తించనున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ పై ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎల్నినో ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. కాగా ముందుగా అంచనా వేసిన దానికంటే నైరుతి రాక కాస్త ఆలస్యం అవుతుందని తెలిపింది. మే 26 నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేశారు. అయితే ఇవి రాయలసీమ మీదుగా తెలంగాణలోకి జూన్ 5 నుంచి 10వ తేదీలో ప్రవేశించే ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ గా మనకి 10 రోజులు వెనక్కి వెళ్ళిపోయింది. నైరుతి వచ్చినా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఇది పరిస్థితి. మళ్ళీ 10 అంటారు, మళ్ళీ ఇంకొంచెం లేట్ అయ్యి 15, 20 తారీఖులు అంటారో కూడా తెలీదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆలస్యం అవుతాయి. 5 నుంచి 10వ తేదీల్లో అయితే గనక. నిజానికి జూన్ 1న రావాల్సిన ఋతుపవనాలు 6 నుంచి 10 రోజులు ఆలస్యంగా రానున్నాయి.